ఆధునిక మానవ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని కనీసం ఊహకు కూడా అందని ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నారు. ఆయనే అపర కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. మనం కోట్లల్లో ఆస్తులు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఎలాన్ మస్క్ ఆస్తి విలువ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం మన ఇండియన్ కరెన్సీలో ఆయన ఆస్తుల విలువ ఇప్పటికే దాదాపు 75 లక్షల కోట్లకు పైమాటే. అయితే అసలైన సెన్సేషన్ ఇప్పుడు జరగబోతుంది. ఇన్నాళ్ళు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ జూన్ 12న ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా స్టాక్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఒక్క ఐపీఓతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనియర్గా మారబోతున్నారు. డాలర్ల లెక్కల్లో ఆయన్ని ట్రిలియనియర్ అంటాము సరే, మరి మన రూపాయల లెక్కల్లో ఆయన్ని ఏమని పిలవాలి? మన ప్రాచీన సంస్కృతంలో దీనికి ఒక అద్భుతమైన పదం ఉంది, అదే మహాక్షోణాధిపతి. మరి స్పేస్ ఎక్స్ ఐపీఓ వెనుకున్న $1 బిలియన్ సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా కట్గా పూర్తి వివరాలతో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఒక ప్రైవేట్ కంపెనీ తన షేర్లను మొదటిసారిగా సాధారణ ప్రజలకు అమ్మకానికి పెట్టడమే ఐపీఓ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న హోటల్ ఉంది అనుకుందాం, అది బాగా నడుస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని పెద్దగా చేసి సిటీ అంతా బ్రాంచీలు పెట్టాలనుకుంటున్నారు. దానికి చాలా డబ్బు కావాలి. అప్పుడు మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి, బ్యాంకులో అప్పు తీసుకోవడం, కానీ దానికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇక రెండవది ఐపీఓకి వెళ్ళడం, అంటే మీ కంపెనీలో కొంత భాగం ప్రజలకు అమ్మడం. మీరు ఐపీఓకి వెళ్ళినప్పుడు సాధారణ ప్రజలు మీ కంపెనీలో చిన్న మొత్తంలో డబ్బు పెట్టి షేర్లు కొంటారు. ఆ డబ్బుతో మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. దీంతో ఆ ప్రజలు కూడా మీ కంపెనీలో షేర్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కూడా ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి రాబోతుంది. స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ రాకెట్లను మళ్ళీ యూజ్ చేసే టెక్నాలజీని తెచ్చి స్పేస్ ఇండస్ట్రీని శాసిస్తుంది. ఇన్నాళ్ళు ఈ కంపెనీ షేర్లు కేవలం ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ల దగ్గర మాత్రమే ఉండేవి. కానీ ఈ జూన్ 12న రాబోయే ఈ స్పేస్ ఎక్స్ ఐపీఓ గ్లోబల్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే అతిపెద్ద సెన్సేషన్గా నిలవబోతుంది. ఈ ఐపీఓ ద్వారా స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ వాల్యూ దాదాపు $1.75 ట్రిలియన్ నుంచి $1.78 ట్రిలియన్ చేరుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో 2019లో వచ్చిన సౌదీ అరామ్కో ఐపీఓ రికార్డులను కూడా ఇది బ్రేక్ చేయబోతుందని అంటున్నారు. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎలాన్ మస్క్కి 42% షేర్లున్నాయి. అంతేకాదు, ఓటింగ్ పవర్ విషయానికి వస్తే 80% పైగా నియంత్రణ మస్క్ చేతుల్లోనే ఉంది. ఈ ఐపీఓ సక్సెస్ అయితే మస్క్ వ్యక్తిగత సంపాదన ఒక్కసారిగా $1.11 ట్రిలియన్ దాటేస్తుంది. మరి ఆ డాలర్ల లెక్క ప్రకారం 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల డాలర్లు. దీన్ని మన ఇండియన్ కరెన్సీ రూపీస్లోకి మారిస్తే అక్షరాల కోట్ల రూపాయలు. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. ఒకటి పక్కన 14 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యే ఈ కోట్లు. ఇంగ్లీష్లో దీనికి ప్రత్యేకమైన సింగిల్ వర్డ్ లేదు, జస్ట్ మల్టీ మిలియనర్ అని పిలుస్తారు. కానీ మన ప్రాచీన సంస్కృతంలో సంఖ్యాశాస్త్రంలో దీనికి ఒక అద్భుతమైన లెక్కింపు ఉంది.
సంస్కృతంలో 1,00,000 కోట్ల రూపాయలను మహాపద్మం అంటారు. అలాగే 10 లక్షల కోట్ల రూపాయలను క్షోణి అని పిలుస్తారు. ఇక 100 లక్షల కోట్లను అంటే సరిగ్గా ఎలాన్ మస్క్ అందుకోబోయే కోట్ల రూపాయల మార్కును మహాక్షోణి అని అంటారు. ఈ లెక్కన చూస్తే ఆధునిక చరిత్రలో ఏ మానవుడు సంపాదించలేనంత సంపదను మస్క్ స్వంతం చేసుకోబోతున్నారు. 1,00,000 కోట్లు, కోట్లు, ఈ నంబర్స్ వింటుంటేనే మన బుర్ర తిరుగుతుంది కదా. అసలు ఇంత ఆస్తి ఒక వ్యక్తికి ఉంటే ప్రపంచంలో ఎలాంటి పవర్ ఉంటుందో తెలుసా? ప్రపంచంలోని కొన్ని దేశాల వార్షిక జీడిపి కన్నా ఎక్కువే ఉంటుంది. అంతేకాదు, ప్రపంచంలోని టాప్ బిలియనర్స్ అందరి ఆస్తులు కలిపినా కూడా మస్క్ రేంజ్కి సరిపోవు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎలాన్ మస్క్ సంపాదించబోయే $1.11 ట్రిలియన్ సంపద ప్రపంచంలోని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల మొత్తం ఎకానమీ కన్నా చాలా పెద్దది. సౌదీ అరేబియా, టర్కీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అర్జెంటీనా వంటి దేశాల వార్షిక జీడిపి కన్నా ఎలాన్ మస్క్ ఆస్తి చాలా ఎక్కువ. అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసే సంపద కన్నా మస్క్ వ్యక్తిగత ఆస్తే ఎక్కువ. ఇక అపార కుబేరుల జాబితాల్లో టాప్లో ఉండే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఆరకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్, గూగుల్ కో ఫౌండర్స్ లారీ పేజ్, సెర్జీ బ్రీన్, వీళ్ళందరూ ప్రపంచాన్ని శాసిస్తున్న బిలియనీర్లే. కానీ విచిత్రం ఏంటంటే వీరందరి ఆస్తులను విడివిడిగా చూస్తే మస్క్ దరిదాపుల్లో కూడా లేవు. ఒకవేళ వీరందరి ఆస్తులను కలిపితేనే అది $1 ట్రిలియన్ మార్కుని దాటుతుంది. కానీ మస్క్ ఒక్కడి సంపదే ఇప్పుడు సింగిల్గా $1 ట్రిలియన్ మార్కును క్రాస్ చేయబోతుంది. అసలు స్పేస్ ఎక్స్ కంపెనీకి మార్కెట్లో ఇంత డిమాండ్ ఎందుకుంది? కేవలం రాకెట్లు లాంచ్ చేయడం వల్లే ఎంత సంపద వచ్చిందా అంటే కాదు. వాల్ స్ట్రీట్ అనలిస్టుల ప్రకారం స్పేస్ ఎక్స్ కేవలం ఒక రాకెట్ కంపెనీ మాత్రమే కాదు, అది 3 భారీ వ్యాపారాల సమూహం. నెంబర్ 1, ఫాల్కన్ రాకెట్స్ అండ్ స్పేస్ లాంచెస్, ప్రపంచంలోని కమర్షియల్ శాటిలైట్ అలాగే లాంచ్ మార్కెట్లో దాదాపు 90% షేర్ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లేదే. నాసా కూడా వీరిపైనే ఆధారపడుతుంది. నెంబర్ 2, స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్, అంతరిక్షం నుంచి భూమిపైకి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్. దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్, 2030 నాటికి దీని ద్వారా $140 బిలియన్ రెవెన్యూ వస్తుందని అంచనా. నెంబర్ 3, XAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలాన్ మస్క్కి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ XAI, అది కూడా స్పేస్ ఎక్స్ పరిధిలోనే విలీనమైంది. స్పేస్ డేటా, AI కాంబినేషన్తో ఫ్యూచర్లో స్పేస్ ఆధారిత డేటా సెంటర్లను నిర్మించాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మైండ్ బ్లోయింగ్ ఫ్యూచరిస్టిక్ ఐడియాల వల్లే ఇన్వెస్టర్లు ఇప్పుడు స్పేస్ ఎక్స్ షేర్ల కోసం ఎగబడుతున్నారు. ఎలాన్ మస్క్కి కేవలం స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, హ్యూమన్ బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాల్ లింక్, అలాగే బోరింగ్ కంపెనీలు కూడా వాటిని కూడా రన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్ల కోసం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలను మర్జ్ చేసి ఒకే ఒక మెగా టెక్ ఎంపైర్ సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్నాలజీ రంగంలో ఎవరు చేయని సాహసాలు చేయడం, స్పేస్ మైనింగ్, భవిష్యత్తులో మానవులను అంగారకుడి పైకి తీసుకెళ్లడానికి అలాంటి
మస్క్ విజన్స్ చూస్తుంటే ఈ $1 ట్రిలియన్ సంపద అనేది ఎలాన్ మస్క్కి కేవలం ఒక ఆరంభం మాత్రమే అనిపిస్తుంది. చూశారుగా, ఒకప్పుడు కంపెనీలు దివాలా తీసే స్టేజ్ నుండి ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనేర్గా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించబోతున్నారు. డబ్బు సంపాదించడమే కాదు, ఆ సంపదతో మానవ నాగరికతను మల్టీ ప్లానెటరీ స్పీషీస్గా మార్చాలనే ఆయన ఆలోచన నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి ఎలాన్ మస్క్ సాధించబోయే ఈ రేర్ ఫీట్పై, ఆయన స్పేస్ ఎక్స్ ఐపీఓపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లలో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.